దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన విషయములలో బాగున్నారా? అన్ని విషయములు మీరందరూ బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని పరిశీలిద్దాం. ప్రేమైన దేవుని పిల్లారా, లూకాసు వార్త 4వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 13వ వచనం. అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో దేవుని గురించి మాత్రమే కాకుండా మానవులందరూ పాపానికి కారణమైన, పాపం చేయడానికి కారణమైన, ప్రేరేపించిన సాతాను గురించి కూడా వ్రాయబడి ఉంది. అనేక సంఘాలలో, భూమి మీద ఉన్న అనేక సంఘాలలో దేవుడి గురించి ఎక్కువ మాట్లాడతారు, ఆశీర్వాదాల గురించి ఎక్కువ మాట్లాడతారు, పాపము గురించి ఎక్కువ మాట్లాడతారు. కానీ పాపానికి మూలమైన, పాపానికి ప్రేరేపించేటటువంటి, మనిషి నాశనానికి, నరకానికి వెళ్ళడానికి కారణమైనటువంటి సాతాను, అపవాది గురించి భూమి మీద ఉన్న సంఘాలలో బోధించే బోధనా శాతము చాలా తక్కువ. 99% భూమి మీద సాతాను గురించిన బోధ లేదనే చెప్పాలి. వాడు అలా మాయ చేశాడు. వాడు రహస్యముగా ఉండి తన కార్యాలన్నీ చేస్తున్నాడు. చూడండి, లోకంలో పాపపు శాతం ఎక్కువగా ఉందా, నీతి శాతం, దైవ భయం, భక్తి ఎక్కువ శాతం ఉందా అంటే పాపపు శాతం ఎక్కువ ఉంది. ఎందుకని? వాడి యొక్క ప్రమేయము, వాడి యొక్క ప్రభావము, వాడి యొక్క కుయుక్తి ఎక్కువ ఉంది. వాడికి ఎక్కువ లోబడుతున్నారు, వాడినే ఎక్కువ పూజిస్తున్నారు, వాడినే ఎక్కువగా అనుసరిస్తున్నారు, వాడి మాట ఎక్కువ వింటున్నారు. మరి అంత నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అంటే అందరూ పాపము చేసిన వారు, అందరూ పాపములో పడిన వాళ్ళే. మరి దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథంలో దేవుడి గురించి వ్రాయబడి ఉంది, అలాగే సాతాను గురించి కూడా, అపవాది గురించి కూడా రాయబడి ఉంది. మరి ఈ అపవాది గురించిన జాగ్రత్త బైబిల్లో రాయకుండా ఉంటే, వాడి పేరైనను, వాడి కార్యాలైనను, వాడు చేసేటువంటి మోసాలైనను రాయకుండా ఉంటే మనం వాడి గురించి ధ్యానించాల్సిన అవసరం లేదు, అలా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు సాతాను గురించి రాయించాడు కనుకే వాడి గురించి తెలుసుకోవాలనేది దేవుడు మన విషయంలో అనుకున్నాడు కనుక వాడి గురించి రాయించాడు. మరి ఎంతమంది సాతాను గురించి బైబిల్లో నుంచి ధ్యానం చేస్తున్నారు? ఎంతమంది సాతాను గురించి తెలుసుకొని ఉన్నారు? పౌలు గారు అంటారు, అపవాది యొక్క తంత్రాలను మేము ఎరుగనటువంటి వారము కాము, అనగా ఎరిగిన వారమే, తెలుసుకున్న వారమే అంటారు పౌలు గారు. మరి అనేక మంది భక్తుల జీవితాల్లో వారు సాతాను గురించి కూడా తెలుసుకొని ఉన్నట్లుగా మనం చూస్తాం. బైబిల్లో సాతాను గురించి చాలా ప్రదేశాలు, చాలా పుస్తకాల్లో రాయబడి ఉంది, చాలా ఎక్కువగా రాయబడి ఉంది. కనుక వాడి గురించి మనం ధ్యానం చేస్తేనే వాడి మాయలో, వాడి కుయుక్తిలో పడకుండా ఉంటాం. అసలు దీనికి అనేకులు ఇష్టపడరు, ప్రయత్నించరు. సాతాను గురించి మనం తెలుసుకునేది ఏంటి, సాతాను పేరు మనం ఎత్తేది ఏంటి అని కొంతమంది భయపడితే, కొంతమంది ఇష్టం లేక, ఇలా రకరకాలుగా వాడి గురించి తెలుసుకోకుండా, జాగ్రత్త పడకుండా ఉండడం కూడా వాడి కుయుక్తే. పులి వస్తుంది, పులి ఉంది అడవిలో, అది నాకు కనబడలేదు కాబట్టి దాని గురించి నేను జాగ్రత్త పడాల్సిన అవసరం లేదని వెళ్తారా?
ఒక అడవిలో ప్రయాణించేటప్పుడు ఏ జంతువు ఇంతవరకు నా ముందుకు రాలేదు కాబట్టి ఈ అడవిలో ఇక జంతువులేవి నా ముందుకు రావు కనుక నేను ఎట్లయినా వెళ్ళిపోతానని చెప్పి వెళ్తారా? డ్రైవింగ్లో వెళ్ళేటప్పుడు ప్రయాణంలో రోడ్డు మీద నా ముందు ఏ బండులు రావడం లేదు కాబట్టి ఇక నేను ఎట్లానే వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతారా? ఇక ముందుకు ఏం బండ్లు రావా? కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, చదువుదాం. మనం చదివిన ఒక వాక్యంలో ఒక విషయం చూద్దాం. అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. చూసారా? మనం నమ్ముకున్నటువంటి దేవుడైన యేసుక్రీస్తు వద్దకే సాతాను వచ్చాడు. యేసుక్రీస్తును పడగొట్టడానికే సాతాను వచ్చాడు. ఏ పని మీద వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి దానం పెట్టడానికే కాదు, పడగొట్టడానికి, పాపములో పడగొట్టడానికి. వాడి పనే పాపములో పడగొట్టడం, వాడి పనే నాశనానికి, నరకానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, విశ్రాంతి లేకుండా చేయడం. చూడండి, అపవాది ప్రతిశోధనను ముగించి ప్రభు అయిన యేసుక్రీస్తునే శోధించడానికి ప్రయత్నించాడంటే, వాడు యేసు ప్రభు వద్దకే వచ్చాడంటే ఇక నీ వద్దకు నా వద్దకు వాడు రాడా? వాడు మనల్ని ఏం చేయడా? యేసు ప్రభు ఎంత బలవంతుడు, యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడు, యేసు ప్రభు ఎంత జ్ఞానవంతుడు. ఆయన దగ్గరకే, ఆయనను పడగొట్టడానికే ప్రయత్నించిన వాడు ఇక మనం ఎంత? మరి వాడికంటే జ్ఞానంలో మనం తక్కువే, బలంలో తక్కువే, అన్ని విషయాల్లో తక్కువే. అలాంటి మనల్ని పడగొట్టలేడా? అందుకే పడగొట్టాడు కాబట్టి ఏ మనిషి నీతిమంతుడు లేడు, ఎవడు లేడు. యేసు ప్రభు ఒక్కడే భూమి మీద పరిశుద్ధుడిగా జీవించాడు. కారణం, ఆయనను వాడు గెలవలేకపోయాడు. ప్రయత్నించాడు కానీ గెలవలేకపోయాడు. మరి ఇంత విషయం ఉంటే అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను అంటే పూర్తిగా కాదా? ట్రై చేస్తూనే ఉన్నాడు వాడు. యేసు ప్రభు భూమి మీద 33.5 సంవత్సరాలు ఉంటే ఈ 33.5 సంవత్సరాలలో ప్రారంభం కాడి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోదు రాజు లోకి దూరి యేసు ప్రభుని చంపాలనుకున్నాడు. చిన్న బిడ్డలందరినీ, 2 సంవత్సరాలు తక్కువ ఉన్న చిన్న బిడ్డలందరినీ చంపేశాడు. ఆ యొక్క పని చేసింది ఎవరు? వీడి ప్రేరేపణే. హేరోదు రాజు చేసింది, సాతాను ప్రేరేపణే. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, 33.5 సంవత్సరాలు బ్రతికినటువంటి యేసు ప్రభువునే విడవనటువంటి సాతాను ఇక నిన్ను నన్ను విడిచిపెడతాడు అని అనుకోవడం, వాడి గురించి తెలుసుకోకుండా జాగ్రత్త పడకుండా ఉండడం అనేది పడిపోవడానికి కారణమే. కనుక ప్రతి సంఘంలో దేవుని గురించి ఎంత మనం తెలుసుకుంటున్నామో, దేవుడి వాక్యంలో వ్రాయబడినటువంటి సాతాను గురించి కూడా మనం తీసుకోవడం, అంశాలు తెలియచేయడం, జాగ్రత్త పరచడం. వాడు ఎలా మోసం చేస్తాడు? ఇస్కరియోతు యూదాను చూసారా ఎలా మోసపోయాడు? పేతురుని చూసారా ఎలా దెబ్బకొట్టాడు? సొలొమోన్ని చూసారా? దావీదును చూసారా? అవన్నీ వాడి దెబ్బలే. సంసోన్, ఇవన్నీ వాడి దెబ్బలే. కనుక వాడు చాలా కుయుక్తిపరుడు అని గ్రంథం సెలవిస్తుంది. దేవుడు మన ముందుకు సాతాను విషయం ఎందుకు రాయించాడు బైబిల్లో అని అంటే, మనం వాడి విషయమే తెలుసుకొని జాగ్రత్త పడి వాడి వలలో ఉచ్చులో పడకుండా జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండాలని దేవుడు రాయించాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, సంఘాలలో సాతాను గురించిన బైబిల్లో వ్రాయబడిన సత్యము, సాతాను గురించిన సత్యము తెలుసుకోవడం, మన జీవితానికి జాగ్రత్త పడడం అవసరం. అనేకులు సాతాను గురించి మాట్లాడడం లేదు. మరి బైబిల్లో ఉందిగా, కనుక ఉన్నదాన్నే మాట్లాడాలి. ఆ ఉన్న దాంట్లో ఏముందో అది మాట్లాడాలి. వాడు ఎంత ప్రమాదకారో, ఏ విధంగా కుయుక్తి పడుతాడో మాట్లాడి తెలియచేస్తేనే కదా కొంతమంది అయినా కనీసం విని జాగ్రత్త పడి వాడు బారిన పడకుండా, పాపంలో పడిపోకుండా ఉంటారు. కనుక వాడు చేసిన గాయాలు ఎన్నో. నీతిమంతులుగా ఉన్నవారిని కూడా పడగొట్టేసేసి నరకానికి నడిపించేటటువంటి మోసగాడు వాడు. ఇస్కరియోతు యూదా ఎంత మంచి నీతిమంతుడు, ఎంత సువార్థికుడు. అలాంటి వాడిని పడగొట్టి నరకానికి నడిపించాడు కదా. కనుక వాడి విషయంలో జాగ్రత్త పడడం అనేది చాలా ముఖ్యం. వాడు ఎలా పడగొడతాడు, ఏ విధంగా ఆశ చూపిస్తాడు, ఏ విధంగా ప్రేరేపిస్తాడు,
వాడు కుయుక్తి జ్ఞానం ఏంటి, ఇదంతా కూడా తెలుసుకొని మనం జాగ్రత్త పడితే మన జీవితానికి మేలు. ఇలాంటి సాతాను గురించిన అంశాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. ప్రతి సంఘంలో ఈ విషయాలని మాట్లాడాలి. ఈ సాతాను గురించిన విషయాలు మాట్లాడాలి. సాతాను గురించిన కుయుక్తి జ్ఞానం మాట్లాడాలి. అప్పుడే వాళ్ళందరూ కూడా తెలుసుకొని జాగ్రత్త పడతారు. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామం స్తుతి ఘనత చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభు, నీవు ఇచ్చిన గ్రంథంలో, మేము పరలోకానికి వెళ్ళడానికి కావాల్సిన గ్రంథంలో సాతాను గురించి కూడా రాయిపించున్నాం. వాడు కుయుక్తి, వాడు జ్ఞానం, వాడు మోసాలు, వాడు చేసిన గాయాలు, వాడు పడగొట్టిన మనుషులు నేను అన్ని రాపించున్నాం. నేను నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తును కూడా వాడు పడగొట్టడానికి ప్రయత్నించిన వాడు కనుక వాడి విషయంలో కావలసినంత జ్ఞానం పొంది పడిపోకుండా స్థిరంగా నేను ఉండడానికి నీ వాక్యంలో నుంచి వాడి విషయంలో నీవేం తెలియచేయాలనుకున్నావు మాకు ఆ జ్ఞానాన్ని దయచేసి ఈ వింటున్న వారందరిలో కూడా తిరిగి బలపరిచి నేను ఎవరైతే పడిపోయి ఉన్నారో అలాంటి వారిని తిరిగి బలపరిచి నీ కృపతో నాయన నీ పాదాల ఆధారం చేసుకొని ఎదిగేటట్లుగా, బలపడేటట్లుగా, సాతాను కుయుక్తిని తెలుసుకొని వాడి చెర నుంచి విడిపింపబడి నీ పాదాలు పట్టుకునేటట్లుగా, నీ యొక్క మనశ్శాంతి, నీ యొక్క వాక్యముతో నేను దినదినము ప్రయాణించేటట్లుగా కృప చూపించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాము. ఆమేన్.